VG24 న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం పనిచేసిన కవులు, కళాకారులకు బీఎస్పీ పార్టీ అండదండలు ఉంటాయని, ఇక ముందు బీఎస్పీ పార్టీకి వారి మద్దతు ఉంటుందని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహీం షేఖ్ బుధవారం మీడియాకు తెలిపారు. హన్మకొండలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన జోన్ బీఎస్పీ నాయకులు, కవులు, కళాకారులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహీం షేఖ్, బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ నాగిళ్ల దయానందరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఒక దళిత నాయకురాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 సార్లు పదవి బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. మాయావతి కాంశీరాం బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన మార్గంలో తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల, కవులు, కళాకారులను జాగృతం చేసి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ సత్తా చాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు అంబాల ప్రశాంత్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, వైనాల కార్తీక్, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ జిల్లాలో మేము జిల్లా కమిటీకి సంబంధించి ఈ పూర్వ వరంగల్ జిల్లా జోన్కు సంబంధించి మిగతా జిల్లా నాయకులతోని ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కంచుకోట లాంటి వరంగల్ కోట అంటే ఏదైతే ఉద్యమాల కిలా, దీనికి సంబంధించినటువంటి కళాకారులు ఎవరైతే అనేక ఉద్యమాలలో పోరాటానికి సంబంధించినటువంటి వాళ్ళ గానంతో అద్భుతాలు సృష్టించినటువంటి కళాకారులు, వాళ్ళందరి యొక్క ప్రత్యేకమైన సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ డిప్యూటీ మేయర్ గారు అన్న ఇబ్రాహీం శేఖర్ అన్న గారు దానికి హాజరై వారికి ఒక అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. వాళ్ళంతా కూడా బహుజన్ సమాజ్ పార్టీకి వెనుదండ అందించి ఖచ్చితంగా కళాకారులంతా బహుజన రాజ్యం వచ్చేంత వరకు మేము మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి మాకు ఒక నమ్మకాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు మరీ ముఖ్యంగా మేము చెప్పబోతుంది ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బహన్ కుమారి మాయావతి గారు ఈ దేశంలో ఒక గొప్ప ప్రభంజనాన్ని సృష్టించబోతున్నారు. బహుజన రాజ్యాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి 85% మందికి ఏ విధంగా అందించాలనే ఒక ప్రణాళికబద్ధంగా రాబోయే ఎన్నికలలో 2027లో ఉత్తరప్రదేశ్లో ఆమె 5వసారి ముఖ్యమంత్రి కాబోతుంది. దాని యొక్క ప్రభావము మాకు 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మా రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహీం శేఖర్ గారి అన్నగారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో మేము కూడా ఖచ్చితంగా ఈ తెలంగాణలో మా ప్రాబల్యం లేకుండా ఏ ఒక్క పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనంత, అంటే మా అవసరం అనేది ఖచ్చితంగా ఏర్పడే దిశగా మా ఫలితాలు అనేటివి ఉంటాయి. ఆ ఫలితాల దిశగా మా పని విధానం ఉంది. ఖచ్చితంగా మేము ఆ దిశగా ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మేము సాధించినటువంటి, మరీ ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహీం శేఖర్ అన్న గారు అధ్యక్షుడు అయిన తర్వాత మేము చేసినటువంటి కొన్ని కీలకమైన విషయాలు ఎలా అంటే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మేము మా సత్తా చాటబోతున్నాము. అది ఎందుకు చాటబోతున్నాం అంటే, మొన్ననే మేము జరిగినటువంటి సర్పంచులలో అనేక మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గెలవడమే కాకుండా మొన్న కౌన్సిలర్ ఎలక్షన్లో కూడా కౌన్సిలర్లో కూడా మేము విజయం సాధించడం జరిగింది. అంటే ఈ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వీళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఫలితాల దిశగా వీళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి బహుజనులను అడ్డుకోవాలంటే ఏ విధంగా మేము వీరిని అడ్డుకునే ప్రయత్నాలు ఎట్లా చేయాలనే దాంట్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కానీ మేము మరీ హెచ్చరిస్తున్నాము, బహుజనులు ఒక తాటిపైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజులలో బహుజన రాజ్యమే రాబోతుంది. ఈ పాలకుల యొక్క అక్రమాలకు చరమగీతం పాడబోతున్నాము. ఖచ్చితంగా అది జరగబోతుందని ఈ యొక్క వరంగల్ మేము రేపు రాబోయే 14వ తారీఖు రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఈడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాము. రాష్ట్ర అధ్యక్షుడు గారి అధ్యక్షుల వారి యొక్క ఆధ్వర్యంలో జరగబోతుంది. వారే ముఖ్య అతిథిగా రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక నాందిగా మీరు భావించాల్సిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. నా పేరు ఇబ్రాహీం శేఖర్, నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. మహానీయులను స్మరిస్తూ బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు వరంగల్ జిల్లాలో ఈ సమాజాన్ని అన్ని రకాలుగా చైతన్యం చేస్తున్నటువంటి కళాకారుల, ముఖ్యంగా బహుజన కళాకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కళాకారులు ఏదైతే
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారో, ఉద్యమాన్ని చాలా పీక్ స్థాయి తీసుకెళ్ళి నాయకులు మాటలు చెప్తే వాళ్ళ మాటలను పాటలుగా మార్చి ప్రజల సమస్యలను కష్టాలను పదాల నుంచి గళాలుగా మార్చి చదువులేని నిరుపేదలకు, రాజకీయం అర్థం కాని ప్రజలకు వాళ్ళ సులభమైన భాషలో ప్రజలకు అర్థం చేయించి ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు అని వాళ్ళు పేద ప్రజలను అన్ని రకాలుగా చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని బలంగా నిర్మించిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర బహుజన కళాకారుల చరిత్ర. ఈ తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాలు చెప్పిన మాటలు విని ఆంధ్ర అగ్రవర్ణాల పార్టీలను వ్యతిరేకించి ఏమాత్రం లాభం పొందకుండా తెలంగాణ రాష్ట్రం సాధించడానికి 1200 కుటుంబాలు అమరులై, ఏ కుటుంబాలైతే అమరులైనో ఆ కుటుంబాల వర్గాలకు సంబంధించిన కులాలు ఇప్పటికీ లాభపడకుండా అధికారం పొందిన కులాలు మాత్రం వీరి ఉద్యమం ద్వారా, వీరి త్యాగం ద్వారా బలపడి ఈరోజు ఆంధ్రోళ్ళ రాజ్యంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏదైతే తెలంగాణలో బహుజనులకు ఉండేనో ఈరోజు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడులే జరిగినాయి, అత్యాచారాలే జరిగినాయి, గుడికి రానియని వివక్షలు జరిగినాయి, పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్తులు జరిగినాయి. మరి తెలంగాణ రాష్ట్రాన్ని 80% ఉన్న బహుజనులు పోరాటం చేస్తేనే, ఓట్లు వేస్తేనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రాజ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితే తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నాక రాష్ట్రం సిద్ధించి లాభమైందని కళాకారులు బాధన వేదన పడుతున్న పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ కళాకారులే అవే కష్టాలను తెలంగాణ రాష్ట్రంలో అనుభవించడం అంటే రాష్ట్రం సాధించి నిజంగా వాళ్ళు లాభం లేదనే ఒక మనోక్షోభకు గురైన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఏదైతే కళాకారులు కోరుకున్నారో వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 14% విద్యకు కేటాయిస్తే తెలంగాణలో కేసీఆర్ 6% కేటాయించి రేవంత్ రెడ్డి 8% కేటాయించడం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లల విద్యకు లాభం జరిగింది తప్ప తెలంగాణలో రాష్ట్రం సాధించుకున్నాక మనకు నష్టమే జరిగింది. ఈ విషయాన్ని గమనించేవారు. మేము నక్సలిజాన్ని కూడా మోసుకొని తిరిగినాం, కమ్యూనిజాన్ని మా పాటల ద్వారా, మా ఆలోచన ద్వారా, మా రచన ద్వారా ఈ కమ్యూనిజాన్ని బలపరిచినాం. తెలంగాణ వాదాన్ని మా పాటల ద్వారా, మా గేయాల ద్వారా, మా కలం ద్వారా ఈ తెలంగాణ వాదాన్ని కూడా బలపరిచాం. కానీ మా జీవితాలు బాగుపడలేదు, మా పిల్లల జీవితాలు బాగుపడలేదు, మా వర్గాల జీవితాలు బాగుపడలేదు. కాబట్టి దీని లాభం లేదుగా, మా వాదాన్ని మేము బలపరుచుకుంటే తప్ప ఇంకో మార్గం లేదని వారందరూ కూడా బయన్ కుమారి మాయావతి గారిని ఒక మాటలో జ్ఞాపకం చేసుకున్నారు. మాయావతి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలలనే ఎవరైతే ఆ రాష్ట్రంలో ఉన్నత వర్గాలు పేద వర్గాలపై దాడులు, అన్యాయాలు, అత్యాచారాలు చేస్తే వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే 1,50,000 మందికి జైలుకు పంపించిన చరిత్ర మాయావతి గారిది గుర్తు చేసుకొని మరి ఆత్మగౌరవం కోసమే మేము తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసినాం. ఈరోజు ఆత్మగౌరవం మాకు లేదని తెలిసింది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాకు ఆత్మగౌరవం ఉండే అవకాశం ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేసిర్రు. కాబట్టి మాకు ఈ దేశంలో ఈరోజు ఇప్పటిదాకా మేము ఏదైతే అభివృద్ధి చెందినామో, ఆత్మగౌరవం, రక్షణ ఉందో అది కేవలం మా మహనీయులు పూలే అంబేద్కర్, సాహుమతి పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్సీరామ్ మార్గంలోనే, బయన్ కుమారి మాయావతి గారి మార్గంలోనే మాకు దొరుకుతుంది. కాబట్టి మేము ఇప్పటి నుంచి తెలంగాణ వాదం కోసం కూడా మేము పాటలు రాస్తాం, మరి పాటలు పాడతాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ అగ్రవర్ణాల రాజ్యాన్ని కూల్చాలంటే మా వర్గాలను మరి
సులభమైన భాషలో సులభమైన పద్ధతిలో మా ప్రజలకు అర్థమయ్యేటట్టు ఖచ్చితంగా అర్థం చేయించే పనిని బాధ్యతను మేము కూడా మోసుకుంటాం చెప్పినందుకు మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఆ కళాకారులకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి బాధ్యతను వారు నిజంగా నిర్వర్తిస్తే, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు పనిచేయగలిగితే తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని ఎవరు ఆపలేరు. అది బీఎస్పీ రూపంలోనే వస్తుంది తప్ప వేరే రాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఎందుకంటే ఓట్లు టీఆర్ఎస్ పడడం వల్లే కాంగ్రెస్ భయపడి ఇచ్చింది. కాబట్టి ఈరోజు బహుజన రాజ్యం రావాలంటే బహుజన్ పార్టీ ఒకటి ఉండాలి. అదే బహుజన్ సమాజ్ పార్టీ అని. మరి మా మీద దాడులు, అన్యాయాలు, అత్యాచారాలు ఇవన్నీ ఆగాలంటే ఖచ్చితంగా బీఎస్పీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాని వాళ్ళు భావిస్తున్నారు, మేము భావిస్తున్నాం. ఇది మహానీయుల కోరిక, కళ. ఇది ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం నెరవేరుతుందని ఏదైతే మాయావతి గారు మొన్న అక్టోబర్ 9న ఈ దేశంలో బలమైన ఒక సమావేశాన్ని 20 లక్షల మంది కేవలం వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఛార్జీలు వాళ్ళే తెచ్చుకొని ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీని ఎవరు ఆపలేరు, చంపలేరు, బలహీనపరచలేరు. ఇది ఎప్పటికీ సజీవం ఉంటుందని మాయావతి గారి నాయకత్వం మనము ఉత్తరప్రదేశ్లో మనం బలమైన మీటింగ్ చూసాం. అదే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మా నాయకుడు దయానంద్ అన్న చెప్పినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీని విస్మరించి ఎవరు కూడా అధికారం రాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ మరొక్కసారి బహుజన కళాకారులకు వరంగల్ ఉన్న బహుజన ఎవరైతే అటెండ్ అయ్యారో వారందరూ కూడా రాంబాబు గారికి ఇంకా చాలామంది మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. తెలంగాణ రాష్ట్రంలో నేను రాష్ట్ర అధ్యక్షుడై 9 నెలలు ఆగస్టు 28కి తర్వాత నేను రాష్ట్ర అధ్యక్షుడు. మీరు గమనించండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీకి లోకల్ బాడీలో సింబల్ లేకుండే, లోకల్ బాడీలో సింబల్ తీసుకొచ్చాం. రిజిస్ట్రేషన్ లేకుండే, రిజిస్ట్రేషన్ చేయించాం. ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికలలో లోకల్ బాడీలో పోటీ చేసే పరిస్థితి తక్కువ ఉంటుండే. మొత్తం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నికల్లో 1000 మందిని పోటీ చేయించినాం. పోటీ చేయించి 123 మంది వార్డు మెంబర్ గెలిచినాం, 9 మంది ఉప సర్పంచ్ గెలిచినాం, మళ్ళీ 4 సర్పంచ్లు గెలిచినాం. తర్వాత వాళ్ళని సన్మానం చేసుకొని మన సంఖ్యను మనము 100% పెంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని, నమ్మకాన్ని వాళ్ళకి అర్థం చేయించాం. తర్వాత ఏదైతే బైన్ కుమారి మాయావతి గారి జన్మదినం ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా సంక్రాంతి పండుగ అంటే మీకు తెలుసు, ఈ తెలుగు ప్రజలు తాగుడు, తిండు, ఎంజాయ్మెంట్ ఉండే ఈ ప్రజలు, ముఖ్యంగా అందులో బహుజనులు ఖచ్చితంగా ఉంటారు కదా, తాగుడు, తినుడు, ఎంజాయ్మెంట్ అంటే. కానీ ఆ రోజు మేము షాద్నగర్లో బైన్ కుమారి మాయావతి గారి జన్మదినాన్ని జనదిన కళ్యాణ్గా మేము ఏర్పాటు చేసుకొని సుమారు 4 నుంచి 5,000 మంది మీటింగ్, ఒక జోన్ మీటింగ్ మాత్రం 2 జిల్లాల మీటింగ్ మాత్రమే ఘనంగా జరిపి మాకు పండుగల కంటే బహుజన సమాజ నిర్మాణం, బహుజన సమాజీ అభివృద్ధి, బహుజనులకు రాజ్యాధికారం ముఖ్యమని మనం శాతంలో నిరూపించడం. దాని తర్వాత మళ్ళీ ఎన్నికలు కూడా జరిగినాయి. మున్సిపల్లో ఎన్నికలు జరిగితే మేము 2 కౌన్సిలర్ కూడా గెలవడం జరిగింది. మీరు అది కూడా చూశారు. దాని తర్వాత మళ్ళీ మేము రీసెంట్గా బడంగపేటలో కూడా మరి పెద్ద బహిరంగ సభ కూడా జరిపాం. మాన్యవర్ కాళీశ్రామ్ జయంతి కూడా అరుదు 5,000-6,000 మంది మీటింగ్ జరిపి ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ బలపడుతుందని మీరు సోషల్ మీడియాను గమనిస్తే మీకు అర్థమవుతుంది. అట్లా అన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం 4 జోన్లుగా డివైడ్ చేసి కరీంనగర్ కానీ, వరంగల్ కానీ ఇట్లా అన్ని జోన్లు 4 జోన్లు డివైడ్ చేసి బలంగా పార్టీని నిర్మిస్తున్నాం. మీరు అనుకున్నట్టు మీరు సోషల్ మీడియాను మీరు కొంచెం గమనిస్తే ఈ మధ్యకాలంలో బహుజన్ సమాజ్ బలపడుతుంది అనే విషయం మీకు స్పష్టంగా తెలుసు. మరి ఈరోజు కూడా మీరు మా ప్రయత్నం మీరు చూశారు. కళాకారులను ఎప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళను సంప్రదించి వాళ్ళ సేవలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు కానీ, కానీ ఈరోజు కళాకారులను కూర్చోబెట్టి మాట్లాడి అర్థం చేయించి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సహకారం ఉంటుందని చెప్పి మేము వీళ్ళందరూ కూడా ఇప్పించి ఖచ్చితంగా మీ సహాయం కానీ మీ త్యాగం కానీ మీ పని కానీ బహుజన సమాజ్ పార్టీ వైపు లేకపోతే నిజంగా రేపటి సమాజానికి రేపటి ప్రపంచానికి మీరు మోసం చేస్తున్న వాళ్ళని మేము చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు అడగండి, మీకు కూడా సమానం చెప్తారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఇట్లా వర్షంలాగా ఎప్పుడైతే వచ్చి బడా వచ్చే పార్టీ కాదు. చాలా జాగ్రత్తగా ఆర్ఎస్ఎస్ ఎట్లయితే నిలుస్తుందో ఈ దేశంలో ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీఎస్పీ పార్టీ చాలా క్షుణ్ణంగా గ్రౌండ్ లెవెల్లో బహుజన్ సమాజ్ పార్టీ బలపడుతుంది. ఈరోజు మీరు లేకపోతే ఇంతమంది కనబడతారు. ఈ ఓటర్లంతా సందడి, బహుజన్ సమాజ్ పార్టీ సందడి కనబడుతుంది కదా. లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ బలంగా లేకపోతే బలంగా అయ్యే అవకాశం లేకపోతే ఈ ఓటర్లు సందడి కనబడే అవకాశం ఉండేనా?
కాబట్టి 100% రాబోయే రోజుల్లో ఇది బలంగా అయ్యే అవకాశం ఉంది. మేము నమ్మించే అవకాశం మాకు ఉంది. మాన్యవర్ కాంశీరామ్ గారిని, మాయావతి గారి నాయకత్వం ప్రజలకు అర్థం చేపిస్తాం. ఈ మనలాలకు వ్యతిరేకంగా మేము అర్థం చేయించి ఓట్లు వేయించే శక్తి మాకు ఉంది. దాన్ని మేము అనుసరిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు గమనిస్తారు. ఇంకా మీరు మళ్ళీ మేము ఈ ఏప్రిల్ 14th మీరు వరంగల్లో మీటింగ్ పెట్టబోతున్నాం. చూడండి, ఆ రోజు మీరు బహుజన్ సమాజ్ పార్టీ బలంగా ఉందా లేదా అనేది మీరు చూస్తారు కదా. మీరు రండి, 14 ఏప్రిల్ ఈవినింగ్ రండి. వేల సంఖ్యలో బలంగా ఏదైతే ఉద్యమాల కిలైందో ఈ మన వరంగల్ జిల్లాలో బహుజన ఉద్యమం కూడా కిలాగా మారబోతుంది. మీరు చూడండి, రండి ఆ రోజు.